channel Ulla Pantula, Ramurthy, world teacher. I am not world teacher. World teachers are Sadguru Subramanyam, Illallamudi, Amma, Muhammad Pravatta, Jesus, Yakshasal are Sadguru's world teacher. I am teacher, Allah district, yes, Vinukonda, that's all. Sadguru says that Jnana Prasunaru. There is no creator. Here for Jnana Prasunaru. Jnana Prasunaలను సృష్టించడానికి క్రియేటర్ అంటూ ఎవరూ లేరు. సృష్టికర్త అనేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆల్రెడీ జ్ఞాన ప్రసూనాలు తయారయ్యే జన్మించాయి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. దిస్ ఈజ్ లిటరేచర్ విత్ వెల్డ్ ఆఫ్ ఆన్ ఓన్. అవి అంతటా తానే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. జ్ఞాన ప్రసూనాలని ఎవ్వరూ కూడా అభివృద్ధి చెందించాల్సిన అవసరం లేనే లేదు. వాటంటే అవే అభివృద్ధి చెందుతాయి. ఎనీవన్ క్యాన్ ఓన్ ఇట్. జ్ఞానాన్ని ఎవరైనా కానీ సొంతం అనేటువంటి దాన్ని చేసుకోవచ్చు. దిస్ ఈజ్ జ్ఞాన ప్రసూనాలు. శిశువు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతూ ఉంటాడో అదేవిధంగా జ్ఞాన ప్రసూనాలు కూడా వాటంతటా అవే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. బికమ్స్ ద చైల్డ్ ఆఫ్ హూవెవర్ హోల్డ్ ఇట్. జ్ఞాన ప్రసూనాలని అభివృద్ధి చెందించడానికి ఎవ్వరికీ కూడా అధికారం అనేటువంటిది లేనే లేదు. ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ వేదాంత వుడ్ మీన్ జ్ఞాన ప్రసూనాలు. రాబోయే తరంలో అసలు వేదాంత గ్రంథం అంటే ఏది అంటే ఈ జ్ఞాన ప్రసూనాలే అని అత్యాశ్రమి అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్య స్వామి వివరించి చెప్పారు. సెర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ సెర్చ్ ఫర్ బై గాడ్ బై మ్యాన్. కళ్ళజోడు పెట్టుకొని ఊరంతా తిరిగినట్లుగా వాడిలోనే దైవాన్ని ఉంచుకొని దేవుడు ఎక్కడున్నాడు అని మొత్తం కూడా తిరుగుతూ ఉన్నాడు జీవుడు. సెర్చ్ ఫర్ హిమ్ మ్యాన్ బై గాడ్. మనిషి అనేటువంటి వాడే దేవుణ్ణి సృష్టించాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే జీవుడే దేవుణ్ణి సృష్టించాడు. మ్యాన్ రోమ్స్ అరౌండ్ వితౌట్ బీయింగ్ సీన్ బై గాడ్. ఇఫ్ సీన్ ఇట్ ఈస్ ద మోక్ష. దాన్నే మోక్ష అనేటువంటి దాంతో పిలువబడుతూ ఉంది. ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్ ఆత్మనిష్ట. ఏమన్నా ఏం చెప్తున్నారో నువ్వు అనుకునేటువంటి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, వేదాంత శాస్త్రం, తర్కశాస్త్రం మొత్తం కూడా జ్ఞానానికి సంబంధించినటువంటివి. రిమూ యువర్ హెడ్. నీ తలం తీసి పక్కన పెట్టు. దట్ ఈజ్ సరెండరింగ్, శరణాగతి. దాన్నే శరణాగతి అనేటువంటిది అవుతుంది. అంటే భగవంతుడికి శరణాగతి చెందటం అంటే నిన్ను నీవే సమర్పించుకోవటం అనేటువంటిదే అవుతుంది. ఇన్ రీబర్త్ నాట్ ఓన్లీ ఏ న్యూ బాడీ బట్ ఏ న్యూ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్. రీబర్త్ అంటే మరుజన్మ అనేటువంటిది ఉన్నట్లయితే అసలు ఈ ప్రపంచం అనేటువంటిదే మరుజన్మ అనేటువంటిది చెందాలి. కొండ మీద ప్రసంగం మీద యేసుక్రీస్తు చెప్పింది కూడా అదే. ఆలోచనలు మారుతూ ఉంటాయి కానీ జన్మ అనేటువంటిది లేనే లేదు. ఫర్ దట్ విచ్ ఎగ్జిస్ట్ దేర్ ఈజ్ నాట్ ఈవెన్ వన్ క్యాలిక్యులేషన్. ఓన్లీ ఫర్ ద నాన్ ఎగ్జిస్టింగ్ దేర్ ఆర్ 84 lakh క్యాలిక్యులేషన్స్. ఒక ఆలోచనకి ఒకే తత్వం అనేటువంటిది అవుతుంది. కానీ 84 లక్షల ఆలోచనలు ఉంటాయి. ఎవరికి అసలు ఏ ఆలోచన లేనటువంటి వాడికి ఆ తత్వం అంతా కూడా ఉంటుంది. పిల్లవాడికి ఏ విధంగా అయితే ఆట బొమ్మలు ఇచ్చి ఇంటి పనులు ఆనందట ఆమె చేసుకుంటూ ఉంటుందో అదేవిధంగా దేవుడు కూడా ఒక్కొక్కరిని ఒక్కో రకంగా సృష్టించి ఆయనంతటా ఆయన ఆడుకుంటూ ఉన్నాడు. కొంతమంది గుడ్డి వాళ్ళని అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళని ఆయన సృష్టించి ఆడుకున్నంతసేపు ఆడుకొని అవతల పడేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతూ ఉంది. తీవ్రం వ్యాపనతో ఏడ్చినటువంటి అమ్మ పాదాలని అన్నిటితో ఆటితోటి సేవించినట్లయితే నీవు అనుకున్నటువంటి దాన్ని సాధిస్తావు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆర్తి అనేటువంటి ముఖ్యం
కొండ మీద ప్రసాదం మానవుడికి ఆర్తి అనేటువంటిది ఉన్నట్లయితే దేవుడిని ఇంటి మీద తలుపు పగలగొట్టుకొని మీకు ప్రత్యక్షం అవుతాడు. ప్రార్థనను ఆలకిస్తుంది జగన్మాత. నిజమైనటువంటి ఆర్తికి నీలో ఉన్నట్లయితే ఆ జగన్మాతే నీ సన్నిధికి చేరుకుంటుంది. ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద ఇటువంటి వాళ్ళందరూ కూడా పొర్లి 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 ఏడ్చి కాళీమాత దర్శనాన్ని పొందారు. భక్త కన్నప్పకి అసలేమీ రాదు, కిరాతకుడు. అటువంటి వాడే ఆర్తితోటి కన్నీటితోటి శివుడికి అభిషేకం చేశాడు. మనం పాలతోటి నీళ్ళతోటి అభిషేకం చేస్తాం. భక్త కన్నప్ప అతి కిరాతకుడు, కిరాతపుత్రుడు. అటువంటి వాడు ఆర్తితోటి కన్నీళ్లతోటి శివలింగానికి అభిషేకం చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఆయన ఇచ్చినటువంటి పంది మాంసాన్ని ఆరగించాడు. చూడండి, పంది మాంసాన్ని పెట్టాడు, తింటవా తినవా అని ప్రత్యక్షమై ఆరగించాడు. చివరి తనలో చేర్చుకున్నాడు. ఆ విధమైనటువంటిది ఆర్తి అనేటువంటిది నీలో ఉన్నట్లయితే భగవంతుడు తప్పనిసరిగా నీ ఇంటికి ఆయనే వస్తాడు. ఆర్తి అనేది నీలో లేదు కాబట్టి నీవు అనేకమైనటువంటి సాధనలు అనేటువంటి చేస్తుంటావు. జ్ఞాని ఈజ్ నాట్ మేడ్, ఆల్రెడీ హీ ఈజ్ బార్న్. జ్ఞాని అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా పుట్టిన తర్వాత తయారవడం, ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తాడు. ఇటువంటి జ్ఞాన ప్రసూనాలని అత్యాశ్రమి అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడో వివరించి చెప్పారు. రాబోయే కాలంలో ఈ జ్ఞాన ప్రసూనాలే వేదాంత గ్రంథాలు అవుతాయి అంటే ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా ఒకసారి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఈ సద్గురు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి తరించండి. మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే, అంటే పెళ్లి కానిటువంటి పిల్లలు కానీ, ఆరోగ్యం తగిలేనటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఆర్థికంగా బాధపడేటువంటి వాళ్ళు కానీ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు చెప్పినట్లయితే పరిష్కార మార్గాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ కాలం వీరబ్రహ్మేంద్ర స్వామిని, జిల్లెళ్ళమూడి అమ్మవారిని మనం చూడలే. కానీ ఇప్పుడు 90 సంవత్సరాల పాపం ఆయన మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చెప్తూ ఉన్నారు. ఎంతోమందికి ఆయన చెప్పినట్టు జరిగాయి అన్నమాట. కొన్ని వేల మంది ఫారినర్స్ ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు ఈరోజు. అంటే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ గొప్పతనాన్ని మనం గుర్తించలే, ఇతర దేశ వాళ్ళు గుర్తించి వస్తున్నారన్నమాట. 20 కోట్లు పెట్టి ఆశ్రమం కొడుతున్నారు ఫారినర్స్ ఆయనకు శ్రీకాళహస్తిలో, భక్త కన్నప్ప పక్కనే. కాబట్టి అందరూ కూడా ఒకసారి తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్.